హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే నిజంగా ఈ వీడియో అయితే మీకోసమే. బికాస్ కరూర్ వైశ్య బ్యాంక్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఈక్వల్ గా ఉండే జాబ్స్ అయితే వచ్చేసాయి. సో ఈ వీడియోని అయితే మీరు అసలు మిస్ చేయొద్దు. ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇలాంటి ఇంకా మంచి మంచి జాబ్ అప్డేట్స్ని మేమైతే మీ ముందుకు తీసుకొచ్చేస్తాం. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి వచ్చింది అంటున్నాం కదా. సో ఇది అంటే మన దేశంలోనే అత్యంత ఓల్డ్ అండ్ ట్రస్టెడ్ ప్రైవేట్ బ్యాంకులో ఒకటైంది ఈ కరూర్ వైశ్య బ్యాంక్. సో ఇప్పుడు ఇది వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ పోస్ట్ డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేసారు. సో ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో అదేంటి అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్ట్కి గాను 236 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ దీనికి గాను 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో టోటల్గా 239 వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఇది ఏ ఏరియాకి సంబంధించింది అని. సో అది మనం చూసుకున్నట్లయితే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్కి అక్రాస్ ఇండియాలో అన్ని స్టేట్స్లో వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ పోస్ట్ డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్కి కోయంబత్తూర్లో ఉంటుంది. అండ్ శాలరీ విషయంలో కూడా అయితే చాలా ఓపెన్గా చెప్పేశారు. 31,400 నుంచి 44,160 రూపీస్ మధ్యలో అయితే శాలరీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది మీ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ మీరు దీనికోసం అప్లై చేసుకోవడానికి మీకు ఉండవలసిన ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం అయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా సేల్స్ అండ్ బిజినెస్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ దీనికోసం అయితే మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ వీళ్ళు ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ పోస్ట్ డాక్యుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. సో ఇది ఫ్రెషర్స్కి కూడా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది చెప్పొచ్చు. సో ఈ 2 పోస్ట్కి గాను మీకు ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 32 years మధ్యలో వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు, నో డౌట్. అండ్ ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే కదా మీ డౌట్, చూద్దాం అది కూడా. సో మీరు అప్లై చేసేటప్పుడు మీ ఏజ్, లొకేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఆధారంగా అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మిమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ 2 స్టెప్లు పూర్తయితే మీరు సెలెక్ట్ అయిపోయినట్టే అండి. సో ఇంటర్వ్యూకి చాలా వెల్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ కమ్యూనికేషన్ అండ్ బేసిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ మీద కూడా మీరు కొంచెం ఫోకస్ అయితే చేయండి. ఎలా అయినా ఎంత టఫ్గా ఉన్నా మీరు ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయగలిగేలా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉండాలి అంటే అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ ఫామ్స్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. సో మీ దగ్గర అప్లై చేసుకోవడానికి మీ దగ్గర అయితే డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ మీ ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ ఉండాలి. అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే మీకు కంపల్సరీ ఉండాలి. అండ్ పర్సనల్ మొబైల్ నెంబర్. సో దీనికోసం మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. సో ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా ఫ్రీగానే అప్లై చేసేసుకోవచ్చు. బికాస్ వీళ్ళు అప్లికేషన్ ఫీజు ఏం పెట్టలేదు. బికాస్ జెన్యూన్ రిక్రూటర్స్ అనేది అప్లికేషన్స్ ఫీజు అడగరు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 20th, 2025 ఈ డేట్లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయండి. అండ్ అంతకన్నా ముందే అప్లై చేసేసుకుంటే ఫామ్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఆ టైం తర్వాత మీకు కానీ అప్లై చేస్తే ఫామ్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో ఆ డేట్ వరకు కూడా మీరు వెయిట్ చేయొద్దు. August 20th కన్నా ముందే అప్లై చేసేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి. ఆల్ ది బెస్ట్, జాబ్ అయితే వచ్చేయాలని కోరుకుంటున్నాం. సో ఇప్పటికే చాలా మంది ఫ్రెషర్స్ అండ్ ప్రైవేట్ వర్క్ హోమ్ జాబ్స్ కోసం అప్లై చేస్తూ రిజెక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు కూడా ఏదో ఒక రోజు అయితే డెఫినెట్లీ సక్సెస్ అయిపోతారు. అండ్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ వీడియో కనుక యూజ్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.